హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం చేద్దాం అనుకుంటున్నా. అది మీకు అందరికీ తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, కానీ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న ఇది. ఏం లేదండి, 4 కాకరకాయలు తీసుకొని ఇలా ముచ్చికలు కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. విత్తనాలు గట్టిగా ఉంటాయి కదండి, ఇవి బాగుండవు. లేతగా ఉన్నవైతే ఉంచుకోవాలి, ఇట్లా గట్టిగా ఉన్నవి అయితే తీసి పడేయాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకొని మధ్యలోకి కాటు పెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్యలోకి కాటు పెట్టుకోవాలి. చూడండి, పెట్టుకొని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎర్రగా గోలాలన్నమాట. ఇలా కట్ చేసి గోలించుకున్నాం కదండి, ఇందులోకి కూరుకోవడానికి మిరన్ తయారు చేసుకుందాం. ఎల్లిపాయలు, జీలకర్ర, సన్నుప్పు, కొంచెం కారం, ఇవన్నీ మనం రోట్లో వేసుకొని నూరుకోవాలన్నమాట, దంచుకోవాలి. అట్లయితేనే బాగుంటుంది. అన్నిటినీ కలిపి మనం దంచుకుందాం. ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర దంచుకున్నాం కదండి మెత్తగా, రోట్లో వేసి దంచుకున్న తర్వాత కారపొడి సరిపోయినంత కారం వేసుకొని గట్టిగా కలుపుకోవాలన్నమాట. అంతా కలిసిపోవాలి. కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిరాన్ని ఇందులో కూరుకోవాలన్నమాట. ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇందులో నింపుకోవాలన్నమాట. ఇందులో మిరం మొత్తం కూరుకున్నాం కదండి. ఇప్పుడు మనం కాకరకాయలు వేయించుకున్న నూనె ఉంటుంది కదండి, చాలా వేడిగా ఉండాలి. ఇలా వీటిపైన పోయాలన్నమాట. ఈ మిరం ఇందులోనే వేగుతుంది. ఇలా రావాలి, అట్లాంటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన కాకరకాయ మీర రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం. జలుబు, జ్వరం వచ్చినప్పుడు నాలుక అస్సలు ఏమీ సహించదు, ఏం తినాలన్నా నాలుకకు రుచి కాదు. అట్లాంటప్పుడు ఈ కాకరకాయలతోటి ఇలా చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.